ఏడుకుండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద గోవింద. ఏమిటయ్యా విశ్వామిత్ర నాటకంలో ఎవరెవరు వచ్చి ఉంటున్నారు? ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు చాలా నాటకాలు వేశాం, వర్కౌట్ అవ్వలేదు. కుట్టిన డ్రెస్సులన్నీ వేస్ట్ గా ఉన్నాయి. అందువల్ల ఏ నాటకానికైనా వీటిని ఉపయోగిస్తాం. బాగుందయ్యా. ఆలీబాబా 66 దొంగలను వేసేయండి, బాగుంటుంది, వేసేయండి. మాట్లాడింది చాలు, పాట పాడమని చెప్పండి. బామ్మా అందివరా? ఎప్పుడు చెప్పే డైలాగే కదా. నేను చనిపోయాక తలకూర పెడతావా? రండి, దిగిరారా. ఎక్కడ అమౌంట్ ప్యాటర్న్? వేర్ ఇస్ ద ప్యాటర్న్? అది మీరు పత్రికల్లో చూడలేదా? మౌంట్ బాటన్ పోయి చాలా కాలం అయింది. నేను మహాదేవుణ్ణి. నేనెవరినో తెలుసా? మిసెస్ కృష్ణగిరి. ధర్మపురి పక్కన. అవును, ఎవరి కుర్రాడు? మంగళ షాప్ నుంచి సగంలో తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. రండి రండి నాన్న, ఈవిడే మిసెస్ కృష్ణగిరి గారి భార్య. మిస్సెస్ కృష్ణగిరి అంటే కృష్ణగిరి గారి భార్యని నాకు కూడా తెలుసు. ఎవరా కృష్ణగిరి? తనే మీ కూతురా? అవునమ్మా, ఇది కూతురు, ఆయన తండ్రి. ఏంటిది మా ఇంటికే వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తున్నారు? సరే వదిలేయండి. తద్దినం నుంచి పెళ్లి వరకు అన్నిటికీ మేము రెడీ. మీరు దేనికి వచ్చారు? సరే రండి. ఆగు మ్యాన్, విషయం ఏమిటో తెలీదా? చెవులు కుడుతున్నావా? చెవులు కుట్టడమా? అది కంసాల పని. మేం వంట పని మాత్రమే చేస్తాం. నాన్ సెన్స్. డబ్బున్న కుర్రాళ్ళని ఎలా వల్లో వేసుకోవాలో యూనియన్ పెట్టి నేర్పిస్తున్నావా? ఏంటమ్మా పెద్ద మనిషిలా ఉన్నావు, చిన్న మాటలన్నీ మాట్లాడుతున్నావు? ఏమిటయ్యా, నీ కూతుర్ని బాగా డబ్బున్న వాళ్ళని చూసి స్నేహం చేయమని చెప్పలేదు? విన్నావటే ఆవిడ మాటలు? ఆ కుర్రాడు నీకు తెలుసునా? ఇలా చూడమ్మా, నిజంగానే ఈ విషయాలు అవి ఇవి నాకేమీ తెలియవు. మా అమ్మాయికి ఇదివరకే సంబంధం ఖాయమైపోయింది. బావగారు కూడా లోపలే ఉన్నారు. అలాగా? అవును. బావగారు, నువ్వు పోషణ బాగా చదువుకో. మన డ్రామా చూసి ఊళ్ళో వాళ్ళందరం మూర్చిపోవాలి. పిలిచారా బావగారు? చూడమ్మా, ఈయనే మా బావగారు. అయ్యో, మోహన్ చూపించబయ్యా. నమస్తే. అమ్మా, బావగారు వర్షంలో తడిచారు, అందుకే దగ్గుతూ ఉన్నారమ్మా. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఓ దగ్గుతున్నాయన కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. రేయ్ పదరా. అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా. నోరు మూసుకొని రారా. వెళ్ళకమ్మా, ఆగమ్మా. వారు నిజంగానే ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అందుకే మళ్ళీని వద్దని చెప్పావా? ప్రేమించింది నిజమే, కానీ అందరి ముందు మా నాన్నని అవమానించిన వాళ్ళింటికి నేను ఎప్పటికీ వెళ్ళను నాన్న. దానికి బదులు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాను, పర్వాలేదు. అమ్మా, నీ మాట విని నేను గర్వపడుతున్నానమ్మా. నీకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి నేను పెళ్లి చేస్తానమ్మా. వంకాయలు వింటూనే ఉన్నాను. పాపం, వీళ్ళని ఎందుకయ్యా విడదీయాలి? వాస్తవమే. పారుకి మళ్ళీ ఇష్టం లేదు, మల్లికి పారు అంటే ఇష్టం లేదు. డబ్బు రెడీ చేసుకుని ఆ కృష్ణగిరి దగ్గరకు వెళ్ళొద్దాం. అంతవరకు ఈ బావగారిని బయటికి వదలొద్దు. కృష్ణగిరి, వస్తున్నానయ్యా. సరేనయ్యా. నా పేరు నీకెలా తెలిసింది? నో, మీరు చెప్పేది నేను నమ్మను. బావగారు ఊర్లో లేరని తెలుసుకుని మీరంతా అబద్ధం ఆడుతున్నారు. ముందుగానే అయ్యగారితో చెప్పామండి, కంపెనీ 5 ఏళ్లుగా లాస్లో నడుస్తోందని. ఆ విషయాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా బాగా బోనస్లు ఇచ్చారు. ధర పెంచలేదు. ఒక సైకిల్కి 500 నష్టం. ఇక్కడ నుంచి బాగా నడిపిస్తే ఇప్పటికే ఇల్లు లోను అంతా కలిపి దాదాపు 7.5 కోట్ల అప్పు ఉంది. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఒకే దారి. లెక్కలు తప్పుగా చూపించి ఎవరైనా తలమాసనుడు దొరికితే కంపెనీని అమ్మేయండి. వెళ్ళండి. అబద్ధం. మోవియా మోసం చేస్తున్నారు. లేదమ్మా, వాడు కంటతడి పెట్టుకుంటున్నాడు. అవి కన్నీళ్లు కాదమ్మా, యాసిడ్. మీద పడితే కాలుతుంది. అమ్మా, భర్త మీద నీకు, నాన్న మీద నాకు మర్యాద, ప్రేమ లేదు. దాన్ని అవకాశంగా తీసుకున్నారు. నేను మారిపోయాను, నువ్వు కూడా కాస్త దిగిరా అమ్మా. ముందు మనం నిజాన్ని మళ్ళీతో చెప్దామా? అలాగే ఉండు. అవే కళ్ళు, అదే ముక్కు, పైకిలే. అయ్యో, అదే హైటు. అచ్చం చూడ్డానికి మా నాన్నగారులాగా ఉన్నారు.
ఏమిటయ్యో అలా చూస్తున్నావు? శ్రద్ధగా వినండి. మా నాన్న ఊర్లో లేరు. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి మా నాన్నని చెప్పి అమ్మని భయపెట్టి పెళ్లికి ఒప్పిస్తాను. నటుడువే కదా నువ్వు. 500 తీసుకుని మా అమ్మని భయపెట్టవయ్యా. 500 రూపాయలు తీసుకుని మిమ్మల్ని బెదిరించగలిగితే నేను ఇల్లు లేదు పారిపోస్తానరా మూర్ఖుడా. అయ్యో, గొంతు కూడా అచ్చం మా నాన్నలాగా ఉంది. ఏమయ్యా, ఇదే మా నాన్న ఫోటో. ఒక గంట, ఒకే ఒక గంట 500 ఇస్తాను. బట్టలు కూడా నేనే ఇస్తాను. ఓకేనా? ఓకే, చాలా థ్యాంక్స్. దమ్ము కొడతావా? ధైర్యంగా కొట్టు, నేనేమనుకోను. ఇది కావాలా? అన్ని జేబులు పెట్టుకుని తిరుగుతున్నావు నువ్వు. ఇవి 2 అక్కర్లా. అయితే అది కావాలా? నేనుగా వెళ్ళను, వస్తే ఆగను. అలాగే ఉండాలి. మీ ఇంటికి వచ్చిన అంతే. నేను నవ్వను, మీ అమ్మ నవ్వినా కూడా ఊరుకోను. ముందే చెప్పేశా. మంచి పాలసీ. ఎందుకైనా మంచిది. మా అమ్మని జాగ్రత్తగా ఉండమనాలి. ఫారుండి ఒంటరిగా వదిలేసి అమ్మ చుట్టూ తిరిగి వీడితో ఇంకా మాటలేంటి? రండి. దశరథుడా, ఇవన్నీ వద్దయ్యా. విశ్వామిత్రుడి వేషం కంటే మంచి వేషం ఇచ్చెళ్ళాడు ఆ కుర్రాడు. ఏం వేషం? నేనుగానే నటించబోతున్నా. అంటే ఏంటి? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.